కొట్టినట్టు మొహం మీద కొట్టినట్టు ఉన్నాయి పొలిటికల్ డైలాగ్స్ కూడా. అసలు అంత బాగా రాశారు. మొత్తం పకడ్బందీగా మంచి ప్లాన్తో మంచిగా ఆలోచించి మంచి విజన్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, అది అలా ఉంది. అన్న మంచి ఫైట్ సీక్వెన్సెస్ అన్న, అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద అది వేరే లెవెల్, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఎస్పెషల్లీ నాకు చెప్పినట్టు బాబీ డియోల్ గారితో ఫేస్ ఆఫ్స్ కూడా మామూలుగా లేవు. విఎఫ్ఎక్స్ నాకైతే మంచిగా అనిపించింది, నార్మల్గా ఉన్నాయి. భారీ అవుట్పుట్ కాదు అంటే మొన్న రామాయణ టీజర్ వచ్చింది కదా, అంతంత భారీ విఎఫ్ఎక్స్ అయితే కాదు, బాగుంది. మన రీజనల్స్ అనమాట. చావా కన్నా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే చావా కూడా ఫ్రీడమ్ ఫైటరే, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటరే, ఈయన కూడా మన ఫ్రీడమ్ ఫైటరే. మన ఫ్రీడమ్ ఫైటర్ గురించి మాకు తెలియజేశారు వీళ్ళు, నాకు నచ్చింది. దానికంటే బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఎలివేషన్లు ఉంటాయన్న, సూపర్ అనమాట. టోటల్ ఎలివేషన్ల సినిమా అంతా కూడా ఎలివేషన్. అంటే మీకు కేజీఎఫ్ తెస్తే ఈ సినిమా కేజీఎఫ్ సంబంధం ఏంటంటారు, మనం దాన్ని ఎంత అయితే ఎంజాయ్ చేస్తాం ఎలివేషన్ పరంగా, దీన్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. అందరూ ఓజీ అంటారు, దీని అమ్మ ఓజీని పక్క పెట్టేస్తారు ఈ సినిమాతో. బీజిఎం అయితే బాహుబలి రేంజ్ అనిపించింది. ఇంకో చార్మర్ ఫైట్ ఉంటుంది, అందులో తిప్పుతాడు బళ్ళు, నిజంగా ఒక 20 మంది లైన్లో పెట్టి సక్సెస్ నరికేస్తారు. అది కూడా మనం నమ్మే విధంగా రియలిస్టిక్గా ఒక మాస్లాట్ చేసి కూడా ఒక 10 మందిని కొడితే ఎలా ఉంటుంది అన్న విధంగా చూపించాడు అనమాట. నా వరకు చూసుకుంటే నిజంగా సినిమాని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు టోటల్ లొంగిపోయారు. టోటల్ నేను ఈ స్టార్ హీరోని కాదు, కేవలం క్యారెక్టర్ చేసి ఒక హీరోని అని టోటల్ లొంగిపోయాడు. చాలా బాగుంది. ట్రోలర్స్కి అయితే ఈ సినిమాని చూసి వాళ్ళే అనుకుంటారు మన తప్పు పని చేస్తాం, మనం రాంగ్ చేసాం, డిలే అయినందుకు చాలా డిలే చేసినందుకు ఒక మంచి అవుట్పుట్, మంచి సినిమాని ఇచ్చారు. చావా కన్నా బాగుంది సినిమా. మామూలుగా ఒక 500 కోట్లు 600 కోట్లు వచ్చే సినిమా అన్నది. మరి రికార్డుల పరంగా ఎన్ని రికార్డులు క్రాస్ చేస్తే తెలియదు, కానీ నా వరకు చూసుకుంటే ఈ సినిమాతో 500 కోట్ల క్లబ్లో క్యారన్ పక్క ఖాయం అనమాట. ఒక పులి సీన్ ఉంటుంది అన్న, ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది. ఎలాగంటే ఒక టేబుల్ మీద పులిని పవన్ కళ్యాణ్ మిక్స్ చేసి చూపిస్తారు. మా ఏం థియేటర్ అనిపించింది దాని మీద. నిజంగా ఈ డైరెక్టర్ ఇండస్ట్రీలోకి ఇలాంటి వాళ్ళు రావాలన్నా, ఇలాంటి వాళ్ళు వస్తే ఎలివేషన్ కానీ ఏం లేదన్నా. విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని బాగున్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ కానీ. ఇంకోటి నక్క అనే సీన్ వచ్చి ఇక్కడ కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ ఆ సీన్ కూడా బాగుంటుంది. సో మన ఎలివేషన్ కోసం, సినిమా కోసం మాట్లాడుకుంటే టోటల్ ఎట్లనే ఒక గూస్ బంప్స్ సినిమా. థ్యాంక్ యూ. అందరు ఫ్యాన్స్కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. ఈ సినిమా చూస్తుంటే, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక బద్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో, హరిహర వీరమల చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసి సార్. ఎక్కడ కూడా బోరింగ్, హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పాలి, బాబు డియోల్ గారు అంటే రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు. బాబు డియోల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసి సార్ విలన్ యాక్టింగ్కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబు డియోల్ గారు. చెప్తా మీరు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్లా. చెప్తున్నా కదా, మళ్ళీ ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్లా. అంత బాగా చేసి మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు. చెప్తున్నారు కదా, ఒక రేంజ్లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తారు పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్. మరో వీరుడు, మరో సూర్యుడు, మరో ధీరుడు పవన్ కళ్యాణ్. మొత్తం షేక్ అంతా షాక్, రప్ప ఆడించేటట్టుగా వస్తుంది సినిమా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను భయ్యా, ఈ జన్మలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటించేంత అవకాశం నాకు దక్కింది. నిజంగా నా అమ్మతోడు ప్రామిస్, నేనున్నా అందులో. నాకు చాలా అదృష్టం, నేను ఫుల్ హ్యాపీ. ఫైట్లు ఎలా ఉన్నాయి? ఆ ఫైట్ చేస్తుంటే నాయన ఒక్కొక్కరిని ఇంత లావుందన్న చెయ్యి. అసలు ఏందన్నా ఆ ఫైట్ ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖాన ఏంది. అందులో అయితే కత్తి లాంటి అమ్మాయిని పెట్టిరన్న హీరోయిన్ని. నన్ను తీసుకుపోయి జైల్లో వేసిన లేదు, కానీ అమ్మాయి కనిపిస్తే కన్ను మీద ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్న. వీరుని చరిత్ర, హిందూ చరిత్ర. చావా కన్నా బాగుందా? చావా దేనికి పనికిరాదు, దీని కింద ఏది పనికిరాదు. చావా గీవా మొత్తం సునామీ వస్తుంది. ఈ సునామీ కింద మొత్తం కొట్టుకొని పోతుంది. పుష్పతో సహా కొట్టుకొని పోతుంది.
పుష్ప మన వచ్చిన కన్నప్ప బాహుబలి కూడా కొట్టుకొని పోతుంది ఏమో, దాన్ని కూడా చెప్పలేము. ఒక్కసారి హిందూ జెండా పైకి లేచిందా అంటే ఓ అన్నదా అంటే కథమే, ఇక మొత్తం గాలి కొట్టుకొని పోతుంది అంతే.